రేకుల్లా అమ్ముడుపోతున్నాయట. ప్రతి ఒక్కరిలో ఇదే టాపిక్ నడుస్తోంది. దీనికి కారణం సమంత అంటున్నారు. పెళ్లిపై క్లారిటీ ఇవ్వకుండా రోజుకో ట్వీట్ తో సినీ అభిమానులకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. 2 రోజులుగా సమంత ట్విట్టర్ తో హల్చల్ చేస్తోంది. కామెంట్స్ ఇస్తూ వైరల్ అయింది. ఇక బెట్టింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఓ అభిమాని మీ హనీమూన్ ప్యారిస్సేనా అని బెట్టింగ్ పెట్టాడట. మీరు అక్కడికే వెళ్ళాలి అని ఒకరంటే, ఓ ప్రముఖ వ్యక్తి మాత్రం టర్కీలో మాత్రం ప్లానింగ్ చేసుకోవద్దు, అక్కడ మిలిటరీ పాలన ఉంది అంటూ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 21న ముహూర్తం బాగుంది, నువాటల్లో పెళ్లి వేడుక చేసుకోండి బాగుంటుందని సూచనలు చేశాడు. మరొకరు పిల్లల పేర్లు ఆలోచించారా అని అంటే, మరొకరు ట్రావెల్ కూపన్స్ చాలా ఉన్నాయి మీకిస్తా అంటూ ట్వీట్ చేశారు. అన్నింటికీ సమాధానం చెప్తూ టాలీవుడ్ లో వీకెండ్ హాట్ టాపిక్ అయింది సమంత. ప్రతి విషయంలో ఆచితూచి స్పందించిన సమంత ఓ షాకింగ్ ట్వీట్ కూడా చేసింది. జనతా గ్యారేజ్ మూవీ పెళ్లికి ముందు లాస్ట్ సినిమానా అని అడిగితే, ఇంకా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను అని పోస్ట్ చేసింది. మొత్తానికి అక్కినేని ఫ్యామిలీ నుంచి పూర్తి క్లారిటీ వచ్చే వరకు డైరెక్ట్ గా స్పందించే పరిస్థితి లేదని చెప్పకనే చెప్తోంది. ఎన్ని ట్వీట్స్ చేసిందంటే, మీ చేతులు ఇవాళ నొప్పి పెట్టి ఉంటాయి అని ఓ అభిమాని అంటే, హహహ ఇన్ మూడ్ అంటూ తన ట్వీట్స్ కంటిన్యూ చేసింది. మొత్తానికి సమంత పెద్ద సినిమాని చూపించిందంటున్నారు.